వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా గిరిజన గ్రామాల్లో ఘనంగా ఆదివాసీల దండారి ఉత్సవాలు. ఆత్మకూరు దేవతకు భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్న ఆదివాసులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రంలో అడుగుపెట్టిన గాంధీజీ సంకల్ప యాత్ర. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిధుల కోసం సీఎంను నిలదీయాలన్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. 4 సంవత్సరాల నుండి వర్షాలు లేక ఎండిన చెరువులు. విస్తారంగా కురుస్తున్న వానలకు చెరువులకు సంతరించుకున్న జలకళ. డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామంలో ఆదివాసులు దండారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ దండారి పండుగ వచ్చిందంటే ఆదివాసులు తమ ఆత్మసూర్ దేవతలకు తప్పకుండా భక్తి శ్రద్ధలతో వారి ఆచారం ప్రకారం మొక్కులు చెల్లించుకుంటారు. తమ గ్రామాల్లోని పిల్లలు పెద్దలు ఆరోగ్యంగా ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండాలని దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఈ పండుగ సందర్భంగా ప్రతి ఇంటి నుండి ఒక్కరు గుసాడి దీక్షలు తీసుకోవడం ఆనవాయితీగా వస్తుందని ఆదివాసులు పేర్కొంటున్నారు. భోగి పూజలతో ప్రారంభించిన కోలా బూడిద కార్యక్రమంతో దండారి ఉత్సవాలు ముగుస్తాయని, ఈ వేడుకల్లో ముఖ్యంగా యువతీ యువకులు పెళ్లి చూపులు కూడా చేసుకుని సంబంధాలు కుదుర్చుకోవడం కొనుటకు వేదికగా నిలుస్తుందని వారు చెప్తున్నారు. ఈ వేడుకలు సుమారు వారం రోజుల పాటు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు చాలా శుభదినం, దండారి పండుగ. మీవా సాంప్రదాయం కళ సూడ్సి నాకు బై ఆనందాత బై అస్లీమంత మీవా గుసాడి డాన్స్ బై అస్లీమంత. ఈరోజు ఇంకా ఒక శుభదినం, ఎందుకంటే ఇప్పుడు మన అర్కా కమ్ము గారు కూడా చెప్పారు,
ప్రత్యేకంగా ఈ ఇతిహాసంలోనే మొదటిసారిగా ఆనరబుల్ సీఎం గారు దండారి పండుగకి ప్రతి ఊరూరికి నార్ నాటేతగా దండారి పండుగకు గుర్తిస్తే కొత్తాంగ్ సీతే 10,000 रुपया कोतान सीते सरकू साहब सोंजी वेते सीएम साहब आदिवासी संदीप कुम दिवाली सिल्ले माकुन दंडारी आता दंडारी पंडग कुन संदीप नार नाटे पंडग कीते मिराट దీనికి ఖచ్చితంగా కొత్తాంగ్ మీరు సీవాల్ చొకోటాత ఇతే గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చేపట్టిన సంకల్ప యాత్ర సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రంలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ హుజూర్ నగర్ కృతజ్ఞత సభలో సీఎం కేసీఆర్ ప్రజలపై వరాలు కురిపించారు. 134 గ్రామాలకు 20 లక్షల చొప్పున సీఎం ప్రత్యేక నిధుల కింద మంజూరు చేస్తానని చెప్పారు. ఏడాది పాలనలో సీఎం గ్రామాలకు పైసా మిగల్చలేదు. ఒక్క హుజూర్ నగర్ ప్రజల వారికి మాత్రమే ఎందుకు వరాలు, మిగిలిన గ్రామాలు ఏం పాపం చేసుకున్నాయని బండి సంజయ్ ప్రశ్నించారు. ఫసల్ బీమా యోజన రాష్ట్రంలో అమలుకు నోచుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు నిలదీస్తున్నామని మేము సర్పంచ్ గెలిపించాం, ఉప సర్పంచ్ ఎన్నుకున్నాం, వార్డు మెంబర్ గెలిపించాం, ఎంపీటీసీ గెలిపించాం. మీరు మాకు ఏం చేస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఇస్తలేదు అంటే ప్రజలు దాన్ని ఒప్పుకుంటలేరు. చివరకు ప్రజాప్రతినిధులు ఆస్తులు అమ్ముకొని వాళ్ళ ఇంతో అంతటి ప్రజలకు సేవ చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వల్ల గ్రామ పంచాయతీలో గ్రామాలలో కూడా మున్సిపాలిటీలో ఉన్నాయి. ₹1 ఇంతవరకు గ్రామాల అభివృద్ధికి వెళ్ళే కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 14th ఫైనాన్స్ నిధులు తప్ప ఒక్క పైసా ఇవ్వలేదంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమీ లేదు. 14th ఫైనాన్స్ కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని విధి విధానాలు పెట్టింది. వాళ్ళ సర్పంచ్ల మీద ప్రజాప్రతినిధులు అధికారులతో ఒత్తిడి చేస్తూ ఉన్నది. కరెంటు బిల్లు కట్టాలి, ఈ బిల్లు కట్టాలి, ఆ బిల్లులు కట్టాలి చెప్పి వాటిని కూడా దుర్వినియోగించే ప్రయత్నం, దారి మలిచే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, విశ్వాసం ఉంటే వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కొత్తగా పాలక వర్గాలు ఏర్పడిన, పంచాయతీలు ఏర్పడిన తర్వాత, ఈ సర్పంచులు ఎన్నికలు జరిగిన తర్వాత ఏ గ్రామానికి ఎంత నిధులు కేటాయించారు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. హుజూర్ నగర్లో బై ఎలక్షన్లో గెలిచినాం కదా అని చెప్పి అడ్డదారులు అక్రమంగా ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్ అయితే దొంగ రూట్లు కేసీఆర్కు వెన్నతో పెట్టడం విద్య. ఒక నిక్కచ్చేయని ఆఫీసర్ పెట్టినారు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషను. అయినా కూడా దొంగదారు వెతకడం కేసీఆర్ దిట్ట. 119 స్థానాల్లో ఖర్చు తీసుకుపోయి హుజూర్ నగర్లో పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో 20 రోజుల పాటు పాలన మొత్తం స్తంభించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో గత 4 సంవత్సరాల నుండి ఎండిపోయిన చెరువులలో నీరు లేక ఎండిన పంటల వల్ల రైతు ఎంతగానో నష్టపోయాడు. కానీ ఇప్పుడు దేవుని దయతో వర్షాలు బాగా పడ్డాయని, వర్షపు నీటితో చెరువులన్నీ నిండు కుండలా కనిపిస్తుంటే చాలా ఆనందంగా ఉందని కోనరావుపేటకు చెందిన సుతారి రవి అనే రైతు ఆనందం వ్యక్తం చేశాడు. కోనరావుపేట మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో దాదాపు 2-3 సంవత్సరాల నుంచి నీళ్ళు లేక లాస్ట్ ఇయర్లో ఎండాకాలంలో పొలాలు నీళ్ళు లేక బోరుబావులు సరిగా పోయాక రైతులు చాలామంది పొలాలు ఎండిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ దేవుని దయ వల్ల ఈ సంవత్సరంలో వర్షాలు పడ్డాయి. చాలా సంతోషంతో
కోనపేట మండల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సా గ్రామంలో సోమేశ్వర మందిరంలో భూమి పూజ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించడానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సోమేశ్వర మందిర్ చైర్మన్ మినికి హనుమంతరావు పటేల్ తన సొంత డబ్బులతో చేయిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సోమేశ్వర మందిర్ చైర్మన్ హనుమంతరావు పటేల్, మార్కల్ మాధవరావు పటేల్ పాల్గొన్నారు. ఆర్టీసీ సమ్మె 24 రోజులు దాటుతున్నా ఇటు అధికార పక్షం అటు కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని చూపిస్తున్నాయి. వాస్తవానికి ఆర్టీసీ సమ్మె చేపట్టడం తెలంగాణ ఆర్టీసీని కాపాడడం కోసమే అని బల్లగుద్ది వాదిస్తున్న ఆర్టీసీ నేతల మాటలు ఒకవైపు తూతూ మంత్రంగా వామమిత్ర పక్షాల పలకరింపుల మధ్య నలిగిపోతున్న ఆర్టీసీ భవిష్యత్తు ఏం కానుంది? అసలు తెలంగాణ ముఖ్యమంత్రి ఇంత మొండిగా వ్యవహరించడం వెనుక ఎవరి ప్రమేయం ఉంది? లెట్స్ వాచ్ ఇట్. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 24 రోజులైనా ఒక కొలిక్కి రాకపోవడం, ఇంకా గట్టిగా కార్యాచరణ చేయాలన్న రాజకీయ జేఏసీ కార్యాచరణ, వీటన్నింటి మధ్యన రోజురోజుకు ఆర్టీసీ సమస్య జటిలమవుతోంది. ఆర్టీసీ సమస్యలను ఎత్తి చూపుతున్న వామపక్షాలు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నా అవి పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు తెలంగాణ ప్రభుత్వం. ఒకవైపు సీఎం కేసీఆర్ కేంద్రం బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోని పట్టుకుని మొన్న జరిగిన మీడియా సమావేశంలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం వెనుక బీజేపీ ప్రభుత్వం ఒక రకంగా రాష్ట్రాలకు అధికారం కట్టబెట్టిందని చెప్పకనే చెబుతోంది. అంతేకాకుండా సీఎం కేసీఆర్ ఇంకో అడుగు ముందుకేస్తూ ఆర్టీసీ ఇక బతకదు, కోర్టు కూడా ఏం చేయలేదు, ఒక సంతకంతోనే ప్రైవేట్ ఎయిర్ బస్సులు సెల్ ఫోన్లలా ప్రజలకు అందుబాటులో ఉంటాయని చెప్పడం, దానికి నేనేదో తప్పు చేయడం లేదు, నాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ఉందంటూ మాటిమాటికి ఆ జీవోను చూపించడం జర్నలిస్టులను సైతం ఆలోచింపజేశాయి. ఇదంతా కాయిన్కు ఒకవైపు మాత్రమే. అయితే రాష్ట్రాలలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కామెంట్ ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని నెలకొల్పుతోంది. ముందుంది ముసళ్ల పండగ అని అనడం, కేసీఆర్ చిన్న తప్పు చేసి దొరికిన వెంటనే బీజేపీ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడం ఖాయమనిపిస్తోంది. ఇక ఒక కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు, దీనికి తోడు జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం లాంటి అగ్ర నాయకులు గగ్గోలు పెడుతున్నా ఆర్టీసీపై కేసీఆర్ ఆలోచన మారడం లేదు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్రమే అధికారం ఇచ్చిందంటూ సీఎం కేసీఆర్ చూపించడం వెనుక ఉన్న రహస్య కూటమి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నేనేం చేయడం లేదు, ఆర్టీసీ నష్టాల్లో ఉన్నందున కేంద్రం ఇచ్చిన జీవో ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆలోచింపజేస్తుంది. ఒకవైపు మై హోమ్ రాజేశ్వరరావు మీడియాను తన ఆధీనంలో ఉంచుకున్నాడన్న ఆరోపణ పర్వంలో ఇప్పుడు కొత్తగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి మేఘా కృష్ణారెడ్డిని కట్టబెడతాడు అన్న జననానుడి ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఇంతకీ ఆర్టీసీ కథ సుఖాంతం అవుతుందో లేదో అన్నది వెయిట్ అండ్ సీ.
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మీడియా స్వేచ్ఛను హరిస్తుందన్న వాదోపవాదాల మధ్య ఇప్పుడు ఆర్టీసీ సమ్మెసగా ప్రభుత్వాన్ని కుదిపేసే ప్రయత్నంలో నడుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మెగా కృష్ణారెడ్డికి ఈ ఆర్టీసీని కట్టబెడతారా అనే సందేహాలను బహిర్గతంగానే వినిపిస్తున్నాయి. ఒకవైపు హైకోర్టు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి ప్రజలకు అసౌకర్యాన్ని కల్పించకండి అంటూ ప్రభుత్వానికి చెబుతున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా సీఎం కేసీఆర్ వైఖరి చూస్తూ ఖచ్చితంగా అనుకున్న కార్యాన్ని తానే దగ్గరుండి కుర్చీ వేసుకుని చేపిస్తాడేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రంగా జరుపుతున్న ఆర్టీసీ చర్యలు విఫలం కావడం, ఇంకోవైపు పండుగలు పబ్బాలు వచ్చి వెళ్లిపోవడం, స్కూల్ విద్యార్థులకు కష్టాలు, ఇలా చెప్పుకుంటూ వెళితే రాష్ట్రంలో సమ్మెసెగా గట్టిగానే తాకే అవకాశం కనిపిస్తోంది. ఇకనైనా సీఎం కేసీఆర్ తగిన చర్య తీసుకుని ఆర్టీసీ సమ్మెకు ముగింపు పలకాలని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు చేస్తే జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే. ఎందుకంటే సీఎంనైనా కానీ సీఎం పైన కానీ ఘాటుగా చేయకూడదని వార్నింగులు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అయ్యా కేసీఆర్ గారు ఆర్టీసీ సమస్యను పరిష్కరించండి, తండ్రి లాంటి వారు పెద్ద మనసుతో ఆలోచించండి అంటూ వేడుకోలు మొదలయ్యాయి. ఇక ముందుకెళితే మేధావులు ఆర్టీసీ నష్టాల్లో ఎలా ఉంది, ఎందుకుంది అనే అనుమానాలు బహిర్గతం చేస్తున్నారు. ఆర్టీసీ ప్రభుత్వాల వల్లనే నష్టాల్లోనికి వెళ్తుందని, కార్మికుల వల్ల కాదని ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి మేధావులు తమ అభిప్రాయాలను సాక్ష్యాధారంగా చూపిస్తున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో లింగంపల్లి గ్రామంలో వడ్డెర బస్సీలో వేప చెట్టుకు వేపకల్లు కారడం వలన గ్రామ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇంటి యజమాని లక్ష్మణ్ చాలా సంతోషపడుతున్నారు. వేప చెట్టుకి పూజ చేయాలని పూజారులు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు భారీ ఎత్తున తరలివచ్చి ఆ విచిత్రాన్ని చూస్తున్నారు. ఎక్కడ మాట్లాడేది పెళ్ళం మంచిదే పెట్టు కథ మంచి చూడు ఏ బా నీళ్ళు లేదండి చెప్తే ఎట్లా ఉంటుంది అట్లా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 24 రోజుల నుంచి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు కలెక్టరేట్ను ముట్టడించారు. దీంతో అక్కడి వాతావరణం అంతా ఉద్రిక్తంగా మారింది.
ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ వెంటనే ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ వెంటనే ఎండి డౌన్ డౌన్ ఎండి డౌన్ డౌన్ ఎండి డౌన్ డౌన్ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ వెంటనే ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ వెంటనే ఎండి డౌన్ డౌన్ ఎండి డౌన్ డౌన్ ఎండి డౌన్ డౌన్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ జిల్లా గిరిజన గ్రామాల్లో ఘనంగా ఆదివాసీల దండారి ఉత్సవాలు. ఆత్మకూరు దేవతకు భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్న ఆదివాసులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రంలో అడుగుపెట్టిన గాంధీజీ సంకల్ప యాత్ర. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిధుల కోసం సీఎంను నిలదీయాలన్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. 4 సంవత్సరాల నుండి వర్షాలు లేక ఎండిన చెరువులు. విస్తారంగా కురుస్తున్న వానలకు చెరువులకు సంతరించుకున్న జలకళ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.